కుట్టేవాడేళ్ళు మిషన్ కుట్టుకుంటున్నాడు. ఇలా తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. వెనకడి పనే దేశం కడుపులో పేగు బిగబట్టి సుమారు 3 నెలలు ఎన్నాళ్ళు మంచం పడితే ఇదిగో రాజని పోలీస్ నాగభూషణం కొడుకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేస్తే దేశం బాగయ్యాడు. నేనంటూ బతికితే మీ పిల్లల్ని ఎత్తుకుని వస్తానండి, మీ మనవల్ని, మీ పిల్లల్ని ఈ అంత వాకిళ్ళన్నీ తుడిచేస్తానండి, గేదెలు కడుపు తీసేస్తాను, అవి చేస్తాను, ఈ చేస్తాను, పెవానికాలు యథార్థంగానండి. ఇంకేం చేయనండి. మా కొడుకు ఆర్టీసీ కండక్టర్ కదండి, గవర్నమెంట్ జాబులు వస్తాయి, నాకేం పర్లా, నేను గడ్డలు గిట్టకి వెళ్ళలేనండి, ఇంక అయిపోయిన పని అన్నవాడు. బాగైన మన్నా నుంచి వెళ్ళిపోతాం మొదలెట్టాడు సైకిల్ వేసుకుని. ఎక్కడికే? గడ్డలు గిట్టక సగం గీసి డబ్బులు ఇస్తే ఉన్నది గీస్తానని వాడు. దైవం చాలామంది ఎరుగుతారు. అది అన్నీ పరిహాసాలట. చిన్నపిల్లల్ని ఎలాగోడాలు ఆడేవాడట. భయంకరమైన స్థితిలో కాలు కదిపితే కడుపు తెగుతకు సిద్ధమవుద్ది. ఇప్పుడు లాంటి స్కానింగ్లు లేవు. పుణ్యం కట్టుకుని నాగభూషణం మేస్టర్ అబ్బాయి తీసుకొచ్చాడు. ఇవాళ తీసుకొచ్చి వీడు పరిహాసకుడు, వీడు గొడవ వదిలేయమని చెప్పాడు. ఆ దేవుడు బాగు చేయడంటే నువ్వు అందరిని ఏళ్ళకోళాలు ఆడతావంటే నీ కన్నే మంచిది కదంటే, చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని చూస్తే వదలవంట, ఏళ్ళకోళాలంట చిన్న అలాగే అంటానండి. అందరినీ నన్ను చేసుకుంటా పెళ్ళి అంటాను ఇంతంత పిల్లల్ని అన్నాడు. అయ్యో అయితేని నీ కన్ను చెడిపోయింది అంటాడు. ఇంకెప్పుడు అలాంటివి చేయనండి, నన్ను బతికించండి బాబా అన్నాడు. నేను బతికిస్తాక నేనేం డాక్టర్ని కాదు, నా దగ్గర సిరంజీ లేదని ప్రార్థన చేసి నూనె దాగాని వెళ్ళిపోవన్నాను. మళ్ళీ మన్నాడు తీసుకొచ్చాడు. మన్నాడు తీసుకొస్తే మళ్ళీ ప్రార్థన చేసి, అంటే తీసుకొచ్చిన నాగభూషణ మేస్టర్ అబ్బాయికి నాగభూషణ మేస్టర్ వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ చుట్టం. 3వ నాడు మళ్ళీ తీసుకొచ్చాడు. జనవరి 1 పనుల్లో ఉన్నాను, నేను వెళ్ళొస్తున్నాను గోడలకి. నేను అనుకున్నాను జనవరి వరకు బతికితే డిసెంబర్ నెలాఖరు వరకు నేనే ఇల్లంతటికి వెళ్ళేసి క్రిస్మస్ పెట్టుకుంటామని. అలాంటి మొక్కలు మొక్కటం వల్ల అలాగే చేసేదాన్ని, పని అంతా నేనే చేసేదాన్ని. తర్వాత గెట్లపాలెం జనం మా ఇంటికి పాత ఇంటికి పనులు చేసి అరిగిపోయాడు. కీళ్ళు నరాలు కూడా చేసారు వాళ్ళు, గాజులు పెట్టి అన్నీ చేసి అన్నీ నేనే చేసుకునేదాన్ని. నిజంగా వెళ్ళేస్తున్నాను. ఆ నిచ్చెను కూడా కట్టి మళ్ళీ ఎవరో పట్టుకునేవాళ్ళే, జారిపడినా కూడా ఇది లేదు నా ప్రాయ్. అయినా సరే పట్టుకుని వేస్తున్నాను. అన్న అమ్మాజీ గారండి అంట వచ్చాడు రాజు, భూషణం వేస్తాడు కొడుకు. బాబోయ్ 2 రోజులు వచ్చాడు, 3వ రోజు కూడా అన్న మళ్ళీని చాలా బాగుంది గొడవ అంటూ వచ్చాను. ఇష్టమై కాదు, లోపల కోపంతో. బాగా రావట్లేదుగా ఇంకెందుకు తిప్పుతారు మా చుట్టూ. 3 రోజులు వెళ్ళాం ఏమీ తగ్గలేదు అంటాక, తగ్గిందా అని అడిగాను. ముందు రోజు తగ్గలేదన్నాడు, మళ్ళీ అడిగాము తగ్గలేదన్నాడు. ఇప్పుడు 3వ రోజా? ఇదొక బ్యాడ్, మళ్ళీ తగ్గలేదని చెప్పుకుంటాక అనుకున్నాను. వచ్చి మోకరించి నువ్వే చెప్పాలిగా అని అడిగాను దేవుణ్ణి. యెహోవా దయ చూపాలని నిలబడ్డాడని వచ్చింది, వాడిని కనికరించాడని. అది అన్నాడు. రాత్రి మారు మనసు వచ్చిందండి, 2 రోజులు రాలేదు. కానీ ఏమని ఇంక బతికితే ఎవరిని వెళ్ళి చూస్తాను, మంచు పట్టేసాను నేను. ఈ బాధ, ఈ పేగు బాధ, కాలు తీర్తే జయ్యమని తన్ని తెగిపోయేంత బాధ పేగు. ఏడిసానండి, ఎక్కి 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 ఏడిసానండి అన్నాడు. ఆడికి మారు మనసు వస్తే దయ చూపాలని నిలబడ్డాను అన్నాడు దేవుడు. ఇప్పుడు ఉందా దయసామి? కాలు కడుపు కూర్చోబెట్టినోడు కూర్చుని ఇలా కడుపు అమ్మ అనేవాడు. ఇప్పుడు అంటలా అంటున్నాడు. ఇంక కానించి మా వాకిలు తుడితాకేనంటాడు. నిజమా? ఎంతమందిని చూశాను. ఎవరు చెయ్యాలో ఆయనకు తెలుసు, ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. కూర్చుంటాం తెలుసండి, నిలబడటం తెలుసండి. దేవుని స్తోత్ర.
అసలు నా సన్నిధికి రమ్మన్న వాడు ఎవడు అంటున్నాడుగా, సన్నిధికి కొత్తమే చూస్తున్నాడు. సీసీ కెమెరాలు చూసేస్తున్నాయి కళ్ళు లేని. కానీ దైసం బాగైపోయాడు, నిలబడ్డాడు, వెంటనే అటు ఇటు తిరిగాడు. తెల్లారేలోకి ఇక్కడికి వచ్చాడు. ఇంక నాగభూషణ మేస్టర్ కొడుకు తీసుకు పోన్లాండ్ బతికాడు అన్నారు. ఈ ఊరందరికీ తెలుసు దైసం అంటే. నిజంగా అలాగే వెళ్ళి మళ్ళీ వినండి, ఆయా ఊళ్ళో మళ్ళీ గడ్డం గీసుకుంటా ఆ చర్చికాడికి వెళ్తున్నానండి ఆదివారమా మధ్యాహ్నం నుంచి అయినా, ఎందుకంటే మా డబ్బులు పోతాయి. శనివారం పీసు కొట్టేవారు, తాటి పీసు కొట్టి అమ్ముకునేవారు ఆ ప్రాంతాల వాళ్ళు. ఈ కొండ్రపోలు లేకపోతే అగ్రహారం ఇలాంటి ఊళ్ళు రెడ్డిసీమ. ఆ శనివారం నాడే వాళ్ళకి డబ్బులు ఉంటాయి అంట. ఆదివారం తెల్లారకంట, శనివారం అసలు కుదరదంట. ఆ రోజు వెళ్తాడంట, కొన్ని డబ్బులు వస్తాయంట. మొన్నాడు వెళ్తే కొన్ని వస్తాయి. అందుకని అక్కడికి వెళ్తున్నానండి, డ్రమ్ కూడా వాయించినాను. ఇక్కడికి రాలేదు అనుకోకుండా, యేసుప్రభు ఉన్నాడుగా. ఎక్కడ? వాళ్ళలోనే ఉన్నాడట. వీళ్ళందరూ పరువు కూడా బయట పెట్టట్లే. నాకెందుకని మీ పరువు కూడా బయట పెడితే ఇంకెప్పుడు రాదు ఇక్కడికి. వచ్చారు కనుక మీరు ధన్యులు. అందుకే యేసు అన్నాడు యోహాను సువార్త 15లో, ఇప్పటికి మీరు పవిత్రులు అన్నాడు వినేవాళ్ళని. ఎవరంట? అపవిత్రమైన వేదవులు గలవాళ్ళే. శ్రద్ధగా వినటంలో, ఆసక్తి కలిగి ఉండటంలో మీ పెదవులు పరిశుద్ధమైపోయి ఒప్పేసుకుంటున్నారు తప్పులని, అంతే చాలు అన్నాడు. దేవుని స్తోత్ర. ఎడ్లకు బదులుగా పెదవులని అంట స్తుతించటానికి. పెదవుల ఆదాయం వల్ల మేలు పొందుతామంట. మీకు అర్థమైందా?